హలో వ్యూయర్స్, వెల్కమ్ టు హెల్త్ టిప్స్ ట్రెజర్. నేను మీ కృతిక. ఈరోజు మనతో పాటు కిరణ్మయి గారు ఉన్నారు, డైటీషియన్. నమస్తే అండి. నమస్తే. సో కిరణ్మయి గారు, ఎవరైతే వెయిట్ లూజ్ చేద్దాం అనుకుంటున్న వాళ్ళు డేని ఎలా స్టార్ట్ చేయాలండి? ఎలాంటి డైట్తో ప్లాన్ చేయాలంటారు? మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో first and foremost, people should psychologically train their mind. ఎందుకంటే if they slip in the mind, it will slip on the lips. Yeah, and if it slips on the lips, it will directly go to the hips దగ్గర పోయి స్టక్ అవుతుంది. So if they are planning for weight loss, first they should understand that weight loss should be a healthy weight loss. A healthy weight loss ఎలా అవుతుంది? Only when they are losing fat from the body. బాడీలో ఎక్సెస్ ఫ్యాట్ ఏదైతే ఉందో అది మాత్రమే తగ్గాలి, నాట్ ద ప్రోటీన్ కంటెంట్. ఇఫ్ దే ఆర్ లూజింగ్ వెయిట్ అండ్ ఇఫ్ దే ఆర్ లూజింగ్ ప్రోటీన్, ఇట్ ఈస్ గోయింగ్ టు లీడ్ టు సో మెనీ డేంజరస్ ఇల్ ఎఫెక్ట్స్. కిడ్నీ ప్రాబ్లమ్స్ రావచ్చు, లివర్ ప్రాబ్లమ్స్ రావచ్చు, సో మెనీ ఇష్యూస్. సో ఇఫ్ దే ఆర్ ప్లానింగ్ ఫర్ అ వెయిట్ లాస్ డైట్, దే షుడ్ గో ఫర్ అ హై ప్రోటీన్, లో కార్బోహైడ్రేట్ డైట్. కార్బోహైడ్రేట్స్ కొంచెం మినిమైజ్ చేయాలి. ఫ్యాట్స్ షుడ్ బి మోడరేట్ ఫ్యాట్స్. చెప్తారండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏం తీసుకుంటే బాగుంటుంది? యా, ఫర్ ఎగ్జాంపుల్ అంటే దెర్ ఆర్ సో మెనీ వెరైటీస్ ఆఫ్ ఫుడ్స్. అంటే ఫస్ట్ మనం నాన్ వెజిటేరియన్ వాళ్ళ గురించి మాట్లాడుకుందాము. నాన్ వెజిటేరియన్స్ మార్నింగ్ ఎలాంటి బ్రేక్ఫాస్ట్ తీసుకుంటే బాగుంటుంది చెప్పండి? ఫర్ ఎగ్జాంపుల్, జనరలీ ఎర్లీ మార్నింగ్ నుంచి పీపుల్ వాంట్ టు స్టార్ట్ ఆఫ్ విత్ టీ, కాఫీ ఆర్ మిల్క్ ఆర్ సంథింగ్. సో డైరీ ప్రోడక్ట్స్లో కూడా దే షుడ్ ప్రిఫర్ సంథింగ్ విచ్ ఇస్ లోవర్ ఇన్ ఫ్యాట్, లైక్ స్కిమ్డ్ మిల్క్ ఆర్ కౌ మిల్క్ ఆర్ లో ఫ్యాట్ మిల్క్ నుంచి స్టార్ట్ చేయమని. యా, ఫ్రమ్ ద బేసిక్ దే హ్యావ్ టు స్టార్ట్. ఆర్ they can even prefer something like green tea. Green tea is packed with antioxidants. So green tea తీసుకుంటే చాలా మంచిది, but without sugar, without honey. Okay, without honey? Honey also, because ఏంటండి? Because honey is also a natural form of sugar. కానీ it is sweet. Honey, white sugar, brown sugar, they have the same calorie content. Calorie is the same. అంటే మనం డైలీ తీసుకుంటాం కాబట్టి అది కూడా దాంట్లో యాడ్ అవుతుంది. Exactly. So breakfast వాళ్ళు ఏదైనా తీసుకోవచ్చు, but oil is the main culprit here. Per day, how much of oil are you adding in your diet plays a major role. Because oil is converted to fat ఒకసారి బాడీ లోపలికి వెళ్ళిన తర్వాత. ఎంతవరకు ఒక పర్ డే ఎంత శాతం వరకు ఆయిల్ తీసుకోవచ్చు అంటారండి మామూలుగా? So the recommended intake, and if they are looking for weight loss, per day not more than 3 teaspoons of oil per day. విన్నారా? 3 teaspoons. అది కష్టం per day కుకింగ్ లో కూడా. బట్ మన ఇండియన్స్ ఏం చేస్తారు? జనరలీ దే టేక్ ద ఆయిల్ క్యాన్ అండ్ డైరెక్ట్లీ పోర్ ఇంటూ ద కుకింగ్. సో అలాంటప్పుడు హౌ డు యూ ఎక్స్పెక్ట్ టు లూజ్ వెయిట్? కుదరదు. 3 స్పూన్స్ అంటే మామూలుగా లైక్ వాళ్ళు మార్నింగే మంచి చపాతీ, ఐ మీన్ పూరితోనో దోశతో స్టార్ట్ చేస్తారు. ఎగ్జాక్ట్లీ. సో మెయిన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే దే హ్యావ్ టు ట్రై అండ్ అవాయిడ్ డీప్ ఫ్రైడ్ ఐటమ్స్. ఐ నో ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు టేక్ 3 teaspoons ఆఫ్ ఆయిల్. కొంచెం ఇంకా ఈజీగా లిబరల్గా చెప్పాలంటే 3 స్పూన్స్ అనేది ఎవరు ఎక్కడి నుంచి ఇది ప్రూవ్ చేశారండి అసలు? And it is a recommendation. It's a guideline. It's a nutrition guideline coming from World Health Organization. It's an international guideline only. So the thing is, deep fried items avoid cheyali. First, like puris, vadas, bhajis, all the deep fried oily foods should be restricted. And calories anevi restrict cheyali. Enduku ante weight gain, first of all, what is the source of weight gain? యూజువలీ వెన్ ఫిజికల్ యాక్టివిటీ అండ్ డైట్ రెండు ఈక్వల్లీ చేస్తేనే వాళ్ళు ఫిట్గా ఉంటారు. దే విల్ బీ పర్ఫెక్ట్ ఫర్ దేర్ హైట్. సపోజ్ ఫిజికల్ యాక్టివిటీ 0 ఉండేసి మీరు ఇష్టం వచ్చినట్టు కూర్చున్న జాలని తింటుంటే ఆబ్వియస్లీ యూ విల్ పుట్ ఆన్ లాట్ ఆఫ్ వెయిట్. అంటే ద ఎనర్జీ ఎక్స్పెండిచర్ షుడ్ బి ఈక్వల్ టు ద చెప్పడం జరుగుతుందండి. ఎగ్జాక్ట్లీ, టైం లేదు. అలా టైం లేదు అని చెప్పిన వాళ్ళకి ఇంకా ఎక్స్ట్రా టైం దే షుడ్ వర్క్ అవుట్. అది మాత్రం నిజం. అలానే చెప్పేసి వాళ్ళు ఇంకా అలా ఉంటారు, ఇంకా వెయిట్ పుట్ ఆన్ అవుతా ఉంటారు. చాలా ఇంకా లాస్ట్కి వచ్చేసి చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తారు. అప్పుడు మీ దగ్గర రావడం జరుగుతుంది. ఎగ్జాక్ట్లీ, బికాస్ 1 gram ఆఫ్ కార్బోహైడ్రేట్, 1 gram అంటే జస్ట్ ఒక 1 gram అంటే ఒక స్పూన్ ఆఫ్ రైస్ అనుకోండి, దట్ కమ్స్ టు 1 gram. 1 gram ఆఫ్ కార్బోహైడ్రేట్స్ ఇట్ గివ్స్ అస్ 4 kilocalories. 4 kilocalories అంటే 4 calories, కిలో కాదు, అంటే 4 calories వస్తుంది. అలా మీరు 400 grams తీసుకున్నారు అనుకోండి, సో ఆబ్వియస్లీ హౌ మచ్ యూ విల్ గెట్ 400 calories. So whatever you are eating, you should burn those calories. ఎలా బర్న్ చేస్తాము? while we are brisk walking, jogging, some physical activity. So the calorie intake, whatever you are taking, physical activity kuda if it is good enough, you will be fit and you will be in shape.
So this is one important thing people should remember. డైలీ మామూలుగా పర్టికులర్గా ఎంతసేపు వరకు మనం ఎక్సర్సైజ్ చేయాలంటారండి? 45 minutes to 1 hour per day. అండ్ అది కూడా సింపుల్ ఎక్సర్సైజ్ ఉండొద్దు, విగరస్గా ఉండాలి. అంటే నార్మల్ హెల్దీ ఇండివిజువల్స్కి చెప్తున్నాను. దే కెన్ గో ఫర్ బ్రిస్క్ వాకింగ్, జాగింగ్, స్విమ్మింగ్, ఆర్ ఇంట్లోనే ట్రెడిషనల్ యోగా చేయొచ్చు, ఆర్ జిమ్మింగ్. యోగా వల్ల ఎంతవరకు ఎఫెక్ట్ ఉంటుందండి? యోగా అన్నప్పుడు ఐఎమ్ టాకింగ్ అబౌట్ సూర్య నమస్కార్. కొంచెం ఫిజికలీ యూ షుడ్ బీ ఫ్లెక్సిబుల్ అండ్ ప్రోయాక్టివ్. స్వెట్ అవుట్ రావాలి, లైక్ యూ షుడ్ స్వెట్ అవుట్ వైల్ యు ఆర్ ఎక్సర్సైజింగ్. సో దట్ వే దెర్ ఇస్ అ బ్యాలెన్స్ ఇన్ ద డైట్. సో యోగాతో అలా చేయడం కష్టమే. యా, యోగా అంటే అందరూ చేయలేరు, మేబీ అందుకే వాళ్ళు జిమ్కి వెళ్ళడం, అక్కడికి వెళ్ళేసి అక్కడ వర్కౌట్స్ చేస్తా ఉంటారు. సో డైట్ అనేది 70% డైట్ ప్లేస్ అ రోల్. పీపుల్ విల్ లూజ్ వెయిట్ 70%, 30% కమ్స్ ఫ్రమ్ ద ఫిజికల్ యాక్టివిటీ. ఓకే, సో బోత్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. ఎగ్ తినొచ్చా అండి మనం వెయిట్ లాస్ అవుదాం అనుకున్నప్పుడు? ఎగ్ వైట్స్ తినొచ్చు. Egg whites are more higher in protein. Yolk is also good. For example, sports people ki, athletes ki, who are working out for six packs and all, వాళ్ళకు complete eggs are మామూలుగా అంటే అలాంటివి ఏం ట్రై చేయకుండా జస్ట్ వెయిట్ లాస్ అవడం అనుకున్న వాళ్ళకి ఎగ్ యోక్ యాడ్ చేయొచ్చా? Egg yolk కంటే egg whites is something which I suggest. That is better. ఓకే, ఆఫ్టర్నూన్ లో ఎలాంటి డైట్ తీసుకుంటే మంచిదండి? ఆఫ్టర్నూన్ లో బిఫోర్ దే స్టార్ట్ దేర్ లంచ్ దే షుడ్ start with some appetizers, something like a vegetable salad or a handful of dry fruits or a soup. So ilantivi healthy and tasty ones they should take. So that way they don't end up eating the lunch more. That is the idea behind it. Okay, and lunch chesetappudu kuda they should have a very colorful plate. Ante with colorful dishes like lots of green leafy vegetables, different types of colorful vegetables. Rice kuda tinochu. I'm not telling to avoid rice completely, but minimize the rice quantity. Quantity anedi rice the we have to measure. అవును, మామూలుగా ఇంత కప్పు ఇంత వరకే తింటాను అని పెట్టుకోవడం బెటర్. Exactly. And spicy foods like papads, pickles, deep fried items, it's better to avoid when you're on a diet. మీరు చెప్తున్నారు రైస్ తీసుకోవచ్చు కానీ మినిమైజ్ చేయాలని. అంటే కొంతమంది కంప్లీట్గా రైస్ని వదిలేస్తారు, ఇంకా వాళ్ళు చాలా వెయిట్ లాస్ పక్క నేను అవ్వాలి అనుకునే వాళ్ళు రైస్ని కంప్లీట్గా అవాయిడ్ చేస్తారు కదండి, అలాంటి వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం అవుతుంది? Problem ఏం అవ్వదు. Even if they want to avoid rice, that is fine, but they can have something much more nutritious like millets. Millets గురించి చాలా everybody are talking about millets, బట్ అందరికి ఆ టేస్ట్ నచ్చదు. అండ్ అందరికి మిల్లెట్స్ పడతాయి, కొంతమందికి పడవు, దే డోంట్ లైక్ ఇట్. బట్ మిల్లెట్స్ ఆర్ ఆల్సో వెరీ న్యూట్రిషియస్. దే కెన్ హ్యావ్ రాగి, జోవార్, బాజ్రా, then quinoa, brown rice. They are all different types of millets. Korralu, samelu antamu. So they are also very tasty and healthy. So ivanni manchi interesting recipes laga cheskoni kuda they can eat. డైలీ మనం ఎంతవరకు నడవడం మంచిది అంటారండి? డైలీ అరౌండ్ 1 hour of physical activity ఉండాలి. సో బ్రిస్క్ వాకింగ్ చేయాలి. వాకింగ్ చేసినప్పుడు మినిమం 5 kilometers per day, and slowly they can increase the ఒకేసారి అంతగా వెళ్తే ఆఫ్ కోర్స్ చేయలేరు అనుకోండి, కాసేపు వెళ్ళగానే మళ్ళీ అది డైలీ ప్రాక్టీస్ ఉండాలి. సో ఇఫ్ యు మేక్ ఇట్ అ హ్యాబిట్, స్టార్ట్ చేసే వాళ్ళు ఎంత వరకు నడవడం స్టార్ట్ చేస్తారు? స్టార్ట్ విత్ 3 kilometers, then make it 5 kilometers, then slowly make it 10 kilometers. ఓకే, ఆటోమేటికలీ మీ స్పీడ్ ఇంక్రీజ్ అవుతుంది. ద బాడీ అనేది అలవాటు పడుతుంది అంటారు మెల్లిగా. అంతేకాకుండా మనకున్న ఆక్సిజన్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయి. ఆక్సిజన్ లెవెల్స్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల మన లైఫ్ స్పాన్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. Like for example, if a person can live up to 60 years, exercise చేయడం వల్ల their life span increase, they can live up to 70-80 years also. Yeah. అంటే IUI, IVF ఇలాంటి టాపిక్స్ కాకుండా అసలు IUIలోనే IVFలోనే సక్సెస్ రేట్ మనం ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు, సో దీని గురించి ఈ రోజు మాట్లాడదాం. సో వీటిలో అసలు ఎవరు IUIకి సూట్ అవుతారు, ఎవరు IVFకి సూట్ అవుతారు,